వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. భూ కబ్జా ఆరోపణలను నిరూపించాలంటూ సంజయ్కి జనగామ ఎమ్మెల్యే సవాల్. అలా చేస్తే అంబేద్కర్ విగ్రహం వద్ద నేలకు ముక్కు రాస్తానన్న టీఆర్ఎస్ నేత. కూల్చివేతలు, సంస్థల నిలిపివేతలపైనే ఏపీ ప్రభుత్వం దృష్టి. ప్రజారోగ్యానికి నిధులు కేటాయించడం లేదన్న టీడీపీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు. భువనగిరిలో రక్తదాన శిబిరం. కోవిడ్ పీడితులను ఆదుకునేందుకు నిర్వహించిన రెడ్ క్రాస్ సొసైటీ, పోలీసు శాఖ. తమ పార్టీని భూస్థాపితం చేసే శక్తి ఎవరికీ లేదన్న టీడీపీ నేత రమణారెడ్డి. వైసీపీ ఇంకా అడ్డదారిలోనే ముందుకు సాగుతోందని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే హనుమంతపూర్లో 160 ఎకరాల భూమిని తాను కబ్జా చేసినట్లు నిరూపించాలంటూ జనగామ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి బీజేపీ నేత సంజయ్కి సవాల్ విసిరారు. అలా నిరూపిస్తే జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కును నేలకు రాసి రాజీనామా చేస్తానన్నారు. రంజాన్ నేపథ్యంలో జనగామలో ఆయన ప్రభుత్వ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, పురపాలక సంఘం చైర్పర్సన్ జమున, ఆర్డీఓ మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇక నుంచైనా ప్రజల పక్షాన సేవ చేయడం నేర్చుకోండి. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. ఇట్లనే కాలుకూతలు కూసుకుంటా అక్కరాంశులు మాట్లాడుతుంటే సిరిపోయినోడు, రేల్చిపోయినోడు, చీకిపోయినోడు, చెల్లనోడు, పనికిరాని పార్టీలు పనికిరాని మాట్లాడితే ప్రజలు పక్కనే పెట్టారు. ఇప్పుడు జరిగిన ఎలక్షన్కు నిదర్శనం దేశంలో పర్సెంటేజ్ ప్రకారం తప్పకుండా మనకు తప్పకుండా చెల్లుతాయి. ఆ గేరుగా ఎక్కడెక్కడ లోపాలు ఎక్కడెక్కడ తప్పు ఉన్నాయో అవైలబిలిటీ ఉన్న ప్రకారం అసిస్టెంట్ కలెక్టర్ గారు వారు కూడా ఇంటున్నారు. రాజీనామా చేస్తామని చెప్పి నేను చిన్నవాడిని, ఎమ్మెల్యే మాత్రమే, నేను పార్టీ అధ్యక్షుడు కాదు. నా ప్రజలు నాకు ఇచ్చిన పదవి సేవ చేయను. ఆ ప్రజల ముందే చెప్తున్నాను, నేను నువ్వు రాజీనామా చేస్తామని చెప్పి అడుగుతున్నాను. స్వీకరించు. తేరది ఒక గుంటగలిగిన కబ్జా చేస్తే వాళ్ళంతా ముద్రేడు ఎంటోడు వ్యవసాయదారు, రాజసేవతో పాటు వ్యవసాయం కుటుంబాలు పుట్టి వచ్చింది. పచ్చని కొనుక్కున్నాం, బాగా కొనుక్కొని బాగా వ్యవసాయం చేసుకుంటాను. మాడు చెట్లు మాడు తోడ పెట్టుకున్నాను. అక్కడ ఉంటుంది నివాసంలో పెట్టుకుంది. నా కాన్సెప్ట్ కాబట్టి ఆ కాన్సెప్ట్ వాళ్ళకి అందుబాటులో ఉంటాను. మెసేజ్ ఇచ్చాను, ఒక బోర్డు కొనుక్కొని ఈ బోర్డు వల్ల వ్యవసాయం చేయొచ్చు మెసేజ్ ఇచ్చాను బాగా. ఆ తర్వాత బోర్డులన్నీ కూడా వ్యవసాయ క్షేత్రంలో మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి గారు నిలుస్తుంది కాబట్టి దేవాలతో అనుకోని విధంగా వస్తున్నాయి కాబట్టి గడలు ప్రగతి వ్యవసాయం చేస్తున్నారు. ఆ బోర్డులను కూడా వ్యవసాయ క్షేత్రంగా మార్చుకోవచ్చు అని చెప్పి ప్రజలు ధైర్యం వచ్చింది. కన్ను నుండి చూసే శాత కాదు, ఓ స్క్రిప్ట్ అవుతారు. మాట్లాడగానే ఎవరు మాట్లాడినా ముందండి పేరు జగన్ మోగిపోతుంది. మా ప్రజలకు అంత అవమానం పట్ల మాకు ప్రజలకు అంత అవమానం చేస్తారా మీరు? ఈ రాష్ట్రంలో నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటిని సోదా చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు 150 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముధోల్ సీఐ మాట్లాడుతూ పెండింగ్ జరిమానాలు చెల్లిస్తే తాము స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి ఇచ్చేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ఈ తనిఖీల ఉద్దేశమన్నారు. అధికారుల తీరుపై సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మండిపడ్డారు. వ్యాక్సినేషన్ విషయంలో ఎదురవుతున్న సమస్యలపై సరూర్ నగర్ వాసులను ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆన్లైన్లో నమోదు చేసుకుంటే వ్యాక్సిన్ వేస్తామనడం తగదన్నారు. 60 ఏళ్లు నిండిన వారికి అది ఎలా సాధ్యమవుతుందంటూ నిలదీశారు. కరోనాతో ప్రజలు బాధపడుతున్న తరుణంలో కేసీఆర్ మంత్రులను మార్చే పనిపై దృష్టి పెట్టారంటూ ఎద్దేవా చేశారు. చేసుకున్న వాళ్ళకే వ్యాక్సినేషన్ ఇస్తా అన్నది. కానీ ఈరోజు మీరు చూసుకున్నట్టయితే 45 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇంటర్నెట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి. వాళ్ళందరికీ కూడా వాకిన్లో ఇస్తేనే బాగుంటుందని చెప్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే ఎంతోమంది వాకిన్లో ఇస్తున్నారు, కానీ వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇస్తానంటారు. రెండోది ఏమంటే ఇంకో విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ చేయాలని చెప్పి. కానీ తెలంగాణలో అలా జరగట్లేదు. నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ని, ఈరోజు మనము ఇంట్లో కూర్చొని భోజనం చేయాలంటే ఒక మిత్రుడు ఆటో నడపాలి, ఒక మిత్రుడు లారీ నడపాలి. ఒక 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు, ఒక 35 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆటో సరుకులను ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటిని మార్కెట్ నుంచి ఇక్కడ తీసుకురావాలంటే వాళ్ళు లారీ నడపాలి. అలాగే పాలేసే వాళ్ళు, అలాగే పేపర్ వేసే వాళ్ళు అందరూ కూడా అవునన్నా కాదన్నా వైరస్కి గురవుతారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ 18 టాస్క్ ఫోర్స్ అవతారమెత్తిన ముగ్గురిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో చెర్లపల్లి జైల్లో వార్డెన్గా ఉద్యోగం చేసి నిజామాబాద్ కారాగారానికి బదిలీ అయిన కానిస్టేబుల్ శ్రీకాంత్ సెలవులో ఉన్నాడు. అంబర్పేట సిపిఎల్లో ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్ అమర్నాథ్, ఇమ్రాన్లతో కలిసి టాస్క్ ఫోర్స్ పోలీసులు అవతారమెత్తారు. వీరంతా కలిసి మల్కాజ్గిరి ప్రాంతంలోని ఓ గుట్కా దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ వీరి ఎత్తుగడ ఫలించకపోవడంతో షాపూర్ నగర్ మార్కెట్కు చేరుకున్నారు. కానిస్టేబుల్ శ్రీకాంత్, దినేష్ దుకాణం వద్దకు వెళ్లి ఓ గుట్కా కావాలని అడిగారు. దుకాణదారుడు గుట్కా ఇస్తున్న క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటూ మిగిలిన ఇద్దరు అక్కడికి వచ్చారు. 2 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిన దుకాణదారు తొలి విడత కింద 50,000 రూపాయలు ఇచ్చాడు. అయితే వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఇమీడియట్గా మా పెట్రోల్ మొబైల్ తర్వాత మా బీటోళ్ళు అక్కడికి పోయి వాళ్ళని విచారించడం జరిగింది. అక్కడికి పోయి వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని విచారణలో తేలింది ఏంటంటే అందులో ఒక అతను శ్రీకాంత్, ఇతను జైలు వార్డర్ 2014 బ్యాచ్లో జైలు వార్డర్గా చెర్లపల్లి చేసిండు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో అతన్ని ఈ నిజామాబాదు డిస్టిక్ జైలుకు పంపించడం జరిగింది. అక్కడ కూడా అతను ఆబ్సెంట్ అయ్యి 6 నెలల నుంచి అతను డ్యూటీకి వెళ్ళట్లేదు. అతను రాంపల్లిలో ఉంటాడు. అదేవిధంగా ఇంకో వ్యక్తి, ఈయన పేరు అమర్నాథ్, సిదిరి అమర్నాథ్. ఈయన 2007 బ్యాచ్ సిపిఎల్లో పనిచేస్తుండు. ఇక్కడనే ఏపీకి సంబంధించిన వ్యక్తి. ఈయన ఇక్కడ ఆర్ముడు గార్డ్ చేస్తుండు. వీళ్ళిద్దరు, ఇతను ఎమ్నంపేట్లు ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏ విధంగానైనా ఈ విధంగా ఎవరినైనా బెదిరించి మేము పోలీస్ అని చెప్పి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు నిన్న బయలుదేరడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఒక పర్సన్ ఇమ్రాన్ అని మల్కాజ్గిరిలో ఉంటాడు, అతను కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది నిన్న జరిగింది ఏంటంటే ఈ ఇమ్రాన్ అనే వ్యక్తిని ఫస్ట్ డిఫరెంట్ షాపులకు అందరికి పంపించి ఎక్కడన్నా గుట్కా దొరుకుతుందా, అది దొరుకుతుందా అని అడగడం జరిగింది. 3-4 అడిగిన తర్వాత కొందరు వ్యక్తులు ఏంటంటే ఓ దినేష్ అనే షాప్లో దొరుకుతుందని చెప్పడంతో వీళ్ళు ఏం చేసిరంటే కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పేదలను నిల్వ దోపిడీ చేయడమే వారి ప్రాణాలను బలిగొంటున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. వైద్యం కోసం ఓ వ్యక్తి తన తండ్రిని కడప నుంచి తీసుకొచ్చి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ చనిపోయాడు. ఈ విషయమై మృతుడి కుమారుడు మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యమే తన తండ్రి ప్రాణాలను బలిగొందని ఆరోపించాడు. పోవడానికి పూర్తిగా సంకల్ప హాస్పిటల్ కారణం. ఆ రాణా ప్రతాప్ అనే డాక్టర్ ఆయన పూర్తిగా ఆయన దగ్గరుండి మా నాన్నని చూడకుండా చంపేశాడు. ఆయన మా కళ్ళెదురుగా మా నాన్నగారిని చంపేశాడు. ఆయన మా కళ్ళెదురుడే చెప్పేశాడు. ఆయన మా కళ్ళెదురుగా చెప్పేశాడు మా నాన్నని.
ఏం సార్ అంటే మమ్మల్ని బాగా ఏంటి మాట్లాడుతున్నాడు, బయటికి పండి మీరు మీ నాన్న ఇచ్చిరేస్తాం, బయటికి ఇచ్చిరేస్తామన్నాడు. ఇది మేము ఆ బాధ తట్టుకోలేక రివర్స్ అయితే అందరూ స్టాఫ్ అందరూ వచ్చి మమ్మల్ని బయటికి తోసేసి ఆయన లోపల దాచిపెట్టారు. మేము అడుగుతున్నామని చెప్పేసి అతను ఇప్పటిదాకా రూమ్లోనే దాక్కో ఉన్నాడు, బయటికి మాత్రం రావట్లే అడుగుతామని చెప్పేసి. ఈ విధంగా సంకల్ప హాస్పిటల్లో జనాలని రోజుకే ఒక 10 మందిని బయటికి బాడీలను పంపిస్తున్నారు తప్ప బాగా చేసి బయటికి పంపించారు. వాళ్ళు బాగుంటే వీళ్ళు పంపిస్తున్నారు. ఇప్పుడు కూడా నో ఆక్సిజన్ బెడ్స్ అని బోర్డు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? రోజుకి ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళే బయటికి పోతున్నారు. అదొక బ్యాడ్ నేమ్ వాళ్ళకి, హాస్పిటల్కి ఒక బ్యాడ్ నేమ్. అందుకని చెప్పేసి 2 రోజులు బెడ్స్ లేవని చెప్పేసి బోర్డు పెట్టుకున్నారు. ఎవరైనా రికమెండేషన్తో వస్తే వాళ్ళకు ఒక బెడ్ ఇస్తారు. సో ఈ విధంగా జనాల ప్రాణాలతో ఆడుకుంటారు ఈ హాస్పిటల్ వాళ్ళు. ఈ విధంగానే మా నాన్న ప్రాణం కూడా తీశారు. కరోనా ప్రాణం తీలా, సంకల హాస్పిటల్ ప్రాణం తీశారు మా నాన్నగారికి. మా నాన్నగారు బాగున్నారు, 92% పల్స్ పెరుగుతుంది, 92% ఉన్నారు. ఒక్కసారిగా ఎలా చనిపోతాడు? పల్స్ పూర్తిగా చనిపోతారు, తగ్గిపోతే చనిపోతారు. తగ్గిపోయేంతవరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? 92లో ఉన్న పర్సన్ ఒక్కసారిగా ఎలా పొద్దున 4 గంటలకు వెళ్ళినప్పుడు నేను పాలు దాపించేటప్పుడు కూడా 92, 93 నడుస్తూ ఉంది. పర్లేదు రికవర్ అవుతారనే నమ్మకం మాకున్నది. ఇడ్లీ కూడా ఆ నమ్మకంతోనే ఏం కాలే, బాగున్నాడు అనే ఉద్దేశంతో బయటికి తీసుకెళ్ళాం. ఆయాసం ఉంది, ఓకే వ్యాధి ఉంది కాబట్టి ఆయాసం ఉంటుంది, తగ్గుతుందిలే అనే నమ్మకంతో ఉంటే డాక్టర్లు చూడకుండా వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్ళు మమ్మల్ని బాగా చేస్తారు అనే ఉద్దేశంతో కడప నుంచి ఇంత దూరం వస్తే డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి మా నాన్నని చంపుకున్నాం మేము. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి మా చేతులు వీళ్ళు ముందుగానే పత్రాలు రాయించుకుంటున్నారు కదా, చనిపోయినా మాకు సంబంధం లేదని చెప్పేసి. మేము కేసు పెట్టినా వాళ్ళకేం చేయాలి. అందుకనే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ బాగా ఒక అండర్స్టాండ్గా ఉన్నాయి. ఎవరైనా చనిపోయినా మా మీదకి రాకూడదు అని చెప్పేసి ముందుగానే మా చేత ప్రాణాలతో ఉన్నప్పుడు ఏమో బ్రతికించుకుంటాం కదా అని రాయిచ్చేస్తాం. చనిపోయినాక ఏం చేయలేం కదా. ఇది మా నాన్నగారు. కూల్చివేతలు, సంస్థల నిలిపివేతలపైనే ఏపీ ప్రభుత్వం దృష్టి సారిస్తుందంటూ టీడీపీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు మండిపడ్డారు. ప్రజారోగ్యానికి నిధుల కేటాయించడం లేదని ఆరోపించారు. పరీక్షల వాయిదాపై ముందుగా తమ పార్టీ విన్నవించినా ఒప్పుకోని ప్రభుత్వం హైకోర్టు సూచనలతో వెనక్కి తగ్గిందన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ కరోనా సమయంలో కరోనా విలేతాండం చేస్తుంటే కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సుగుణమ్మ గారు ఎలక్షన్ ఏ విధంగా జరిగింది, దొంగ ఓట్లు ఎంత విచ్చలవిడిగా జరిగాయన్నటువంటి విషయాన్ని గురించి అమ్మ చెప్పడం, మీకు అందరికీ జరిగినటువంటి విషయాలు మాకన్నా కూడా మీరే డైరెక్ట్గా చూసినారు కాబట్టి మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక 4 రోజుల క్రితం షెడ్యూల్ ఇచ్చేశారు, ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇంటర్మీడియట్కి ఇస్తానే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబు గారు అవసరమైతే తన లెటర్ను విత్డ్రా చేసుకుంటాడు అని ఆయనే చెప్పాడు. మీరు ప్రతిష్టకు పోవద్దు, మీరు ఎగ్జామినేషన్స్ను రీషెడ్యూల్ అన్నా చేయండి, రద్దు చేయండి. ఒకవేళ మీరు చేయకపోతే కోర్టే ఆదేశం ఇస్తుంది, కోర్టు ఆదేశం ప్రకారమైనా సరే మీరు వెనక్కి దంకాలతో వస్తుందని చెప్పటం, కోర్టు సూచనలు ఇవ్వటం, ఆ సూచనల ప్రకారం 3 నెలలు వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పందాలో నడుస్తున్నాడనే విషయాన్ని గురించి ముత్తడి గారు 2 మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఒకటి, రద్దులు చేయటం, లైసెన్సులను రద్దు చేయటం, మూతలేయటం. ఇప్పుడే సుగుణమ్మ గారు చెప్పారు, అమర్ రాజాను అక్కడ దాదాపు 20,000 మంది కార్మికులు ప్రత్యక్షంగాను 1,00,000 మందికి పరోక్షంగాను జీవనభృతి జరుపుతున్నటువంటి సంస్థ. అదేవిధంగా జువారీ సంస్థ ప్రభుత్వ కార్యాలయాలు వేసేదానికి 2,400 కోట్లు ఖర్చు పెట్టావు, పనికిరాని ఓటుకంతా నువ్వు నిన్న తీసుకొచ్చి పెట్టావు. మా వ్యాన్లన్నీ మీకు తిరుగుతాయి, బియ్యం ఇస్తున్నాయని చెప్పేసి ఇవన్నీ మూత మూసుకున్నాయి, రోడ్డు మీదకి రావటం లే, వాటి మీద డబ్బులు తగలపెడతావు. ఎందుకోసం మీరు ఆ స్థానంలో ఉండాలి? ఏ స్థానానికైతే మీరు న్యాయం చేయాలనో ఆ స్థానంలో మీరు విఫలమైపోయినారు. ముఖ్యమంత్రి యొక్క పదవికి మీరు అనర్హులని చెప్పేసి
ఈ సంఘటనలన్నీ మీకు చెప్తున్నాయి. తక్షణం మీరు తప్పుకోండి, ఎవరికైనా బాధ్యత అప్పచెప్పండి, ఈ ప్రాణాలను ఆంధ్ర ప్రజల ప్రాణాలను కాపాడండి అని చెప్పేసి తక్షణం వ్యాక్సిన్కు డబ్బు కట్టి తక్షణం వ్యాక్సిన్ తెప్పించుకొని 18 to 45 వాళ్ళు కూడా తప్పనిసరిగా వేయాలి, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఆల్రెడీ ఫస్ట్ డోస్ ఇచ్చినటువంటి వాళ్ళను సెకండ్ డోస్కు డిలే జరగకుండా 28 రోజుల తర్వాత సెకండ్ డోసును కూడా పూర్తి చేయమని చెప్పేసి కోరుకుంటూ, రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్న కోవిడ్ పీడితులను ఆదుకోవాలనే లక్ష్యంతో భువనగిరిలో రక్తదాన శిబిరం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ, పోలీస్ శాఖ డివిజన్ సంయుక్త సహకారంతో దీనిని నిర్వహించారు. భద్రారెడ్డి గార్డెన్లో జరిగిన ఈ శిబిరంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో పాటు భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. రాజకొండ సిపి గారైన శ్రీ మహేష్ బాబు ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. భువనగిరి సబ్ డివిజన్ కోసం ఓన్లీ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు 4th అనగా రేపు యాదగిరిగుట్టలో, ఎల్లుండి అనగా 6th చౌటపల్లి డివిజన్లో సపరేట్గా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మన భువనగిరి టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు మరియు ఇతర పోలీస్ స్టేషన్ నుంచి కూడా వాళ్ళు ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఎవరైతే బ్లడ్ డొనేట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి కోవిడ్ టైంలో కూడా ఆర్గనైజ్ చేయడం ముఖ్య కారణం ఎవరికైతే రక్తం చాలా అవసరమో, తలసేమియా బాధపడుతున్న వాళ్ళ కోసం మరియు వీళ్ళు ఇంకా కొంచెం ఎవరికైతే బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సింది కూడా ప్రజల నుంచి కూడా కోరడం జరిగింది. భువనగిరి టౌన్, యాదగిరిగుట్ట టౌన్ అండ్ చౌటుప్పల్ టౌన్ ఒక 400 to 500 యూనిట్స్ టార్గెట్ పెట్టుకుని చేస్తుంది. దీంతో బేసికల్గా మనకు వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి, ఈ కరోనా వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా వరకు వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు కాబట్టి ఈ 18 to 44 గ్రూప్లో కూడా వ్యాక్సినేషన్ May 1st స్టార్ట్ అయింది. సో అందుకని ఈ రిజర్వ్స్ అన్ని తీసుకొని ఈ నీడీ పీపుల్, థాలసీమియా పేషెంట్స్ అండ్ మిగతా వారికి ఎవరైతే అవసరంతో ఎమర్జెన్సీ వీళ్ళందరికీ కూడా మనము పెట్టడం జరుగుతుంది. యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేషన్ వాలంటరీగా ముందుకు వచ్చేసి వాళ్ళు వచ్చారు. చాలా మంది కూడా డొనేట్ చేస్తున్నారు. ఈ ఎవరైతే డొనేట్ చేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ బాగా జరగాలని. కుటుంబ కలహాల నేపథ్యంలో అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన కవిత అనే వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ కవిత మరణించింది. అత్తారింటి వారే కారకులంటూ మృతురాలి సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మా బావ పేరు శ్రీకాంత్. మా బావ చంపినట్లయితే మేము అనుకుంటున్నాము. వాళ్ళు నైటే చంపేసి మాకు పొద్దున్నే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనుకుంటాము. మేము మా ఫోన్ వస్తానే మేము వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. మేము వెళ్ళే టయానికి నాకంటే ముందు మా బావ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అక్కడ. మాకు అప్పుడే అనుమానం వచ్చేసింది వాళ్ళే చంపినారనేసి. ఇప్పుడనే కాదు, పెళ్ళైనప్పటి నుంచి మా ఇంటికి పంపించిందే లేదు. మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా పంపించిందే లేదు. అసలు ఒక 6-7 ఏళ్ళు అయితే అసలు మాట్లాడించలేదు లేదు. మాకు ఎక్కువనేది కూడా తెలియదు. ఈ రీసెంట్గా మేము మా ఇంటికి గృహప్రవేశం అని వడ్డీని పెట్టాలని పిలిచేకపోయినాము. పోయి శనివారం కూడా మా ఇంటికి వచ్చి చీరలు తీసుకొని పిల్లలకు కావడాలు తీసిచ్చి స్టిచ్చింగ్కి అన్నీ చేపిద్దామని మేము తీరా ఇవాళ మార్నింగ్ చూస్తే ఇట్లా మాకు సూసైడ్ చేసుకుందని అయితే చెప్పినారు. కానీ
మేమైతే సూసైడ్ అనుకుంటుంది వాళ్ళు పక్కా స్కెచ్ చేసి మర్డర్ చేసినారు అనుకుంటున్నాము. ఖచ్చితంగా మాకైతే న్యాయం జరగాలి. న్యాయం చేసే వరకు మేము విడిచిపెట్టాము. ఎన్ని రోజులైనా పోరాడుతూనే ఉంటాము న్యాయం జరిగే వరకు. లక్ష్మి బాబా మా బాబు బిడ్డ మనీ కోల్కతా చెప్పైతే మా బాబాలు నువ్వు బతికిందని కదా పోయేదని అంతే ఈ విధంగా గుర్తించి చంపేస్తారు. ఒకనాడు కూడా పెళ్ళైనప్పుడు మా ఇంట్లోకి వచ్చి ఆడుకు కూడా పెట్టిందని పెట్టారు. మనశ్శాంతి లేకుండా చేసినారు. కవితకి వాళ్ళ మొగుడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, మొత్తం ఫ్యామిలీ సిస్టర్స్ చాలా ఫ్రాడ్గా ఉన్నారు. ఇది హ్యాంగ్ చేసి మాకు లేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. దీనికి సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మా అక్క పేరు కవిత, నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఏం జరిగిందంటే మా అక్కని వారు గురి తీసి చంపేశారు. దీని కారణంగా మా బాబా వాళ్ళ చెల్లి వాళ్ళ కుటుంబమే చాలా ఫ్రాడ్గా ఉంది. ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా సొసైటీకి చాలా ఇబ్బంది. వాళ్ళని ఎలాగైనా గవర్నమెంట్ సృష్టించాలి, లేదంటే మేమనే చేసుకుంటాము. అదే చూడాలి. తమ పార్టీని భూస్థాపితం చేసే శక్తి ఎవరికీ లేదని టీడీపీ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిని బరిలోకి దింపిందన్నారు. ఆ అభ్యర్థిని ఎక్కడా తిరగకుండా చేసింది ఎవరని ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఇప్పటికీ అడ్డదారిలోనే ముందుకు సాగుతోందన్నారు. భూస్థాపితం చేస్తారు ఆ తెలుగుదేశం పార్టీని. భూస్థాపితం ఇది కూడా, ఈ మెజారిటీ కూడా మీకు ఎందుకు వచ్చిందంటే తెలుసా? భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి, బీజేపీ జనసేన కలిసి ఒక క్యాండిడేట్ కావాలని పెట్టి ఎక్కడ తిరగకుండా, ఎక్కడ క్యాన్వసింగ్ చేయకుండా నెల్లూరు జిల్లాలో నేను అడుగుతున్నా, ఎంతమంది బీజేపీ నాయకులు ఎలక్షన్ చేశారు? నాకు ఎక్కడ ఎవరు కనిపించలే. మీకు కనిపించారా? మీకు కనిపించారా? ఎక్కడ కూడా నేను ఒక్కసారి ఒక కారులో చూసా బీజేపీ పార్టీ జెండా ఎగురుతుందని మీకు చెప్తా ఉన్నా. తమాషా వద్దు. మీరందరూ మమ్మల్ని భూస్థాపితం చేసేది సిగ్గులేదా మీకు? ఇంతమంది వచ్చారు, గుంపులుగా పందులు తిరిగినాయి నెల్లూరు జిల్లాలో, తిరుపతిలో. ఏం పీకారని అడుగుతున్నాను నేను. ఏం పీకారు? దానికి మీకు సంబరాలు. నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నా, ప్రజలు ఇంత గుండాయిజంలో ఇంత అరాచకాలు చేస్తున్నా, మీకు పెన్షన్లు తీసేస్తానని చెప్తున్నా, మిమ్మల్ని పోలీస్ కేసులు పెట్టి బెదిరించినా తెలుగుదేశం పార్టీ కోసం మీరు నిలబడి చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం మీరు పనిచేశారు. లోకేష్ బాబు గారి నాయకత్వం కోసం మీరు పనిచేశారు. ఈ అరాచక పాలన పోవాలని మీరు పనిచేశారు. ఈ దుర్మార్గుల్ని ఇంటికి పంపించాలని మీకు పనిచేశారు. మీకు ఎల్ల వేళ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మీకు మనవి చేస్తూ, మీకు అందరికీ చేతులెత్తి నమస్కరించి పాదాభివందనం తెలుగుదేశం పార్టీ తరఫున కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా తరఫున పాదాభివందనాలు తెలుపుతూ, కుట్ర రాజకీయాలతోనే ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలు సైనికుల్లా పనిచేశారన్నారు. 1,00,000 మందిని తిరుపతికి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించిన అధికార పార్టీ ఇందుకు భవిష్యత్తులో తగు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఒక్కరు కూడా ఒక సైనికుల వలె, అతిరథ మహారథులైన ఒక సైనికుల వలె పనిచేసి ఈ ఉప ఎన్నికను ఒక ధర్మబద్ధంగా జరపాలని, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓట్లో పాల్గొనాలని చేసినటువంటి ఈ ఎన్నికల్లో మరి అప్రజాస్వామికం రాజ్యమేలింది. అదేవిధంగా ప్రజలంతా కూడా మీడియా ప్రతినిధుల సాక్షిగా తిరుపతి నగరంలో ఈ ఉప ఎన్నిక అనేది కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి ఎలా జరిగినాయి అని ప్రజలందరూ కూడా ఈ రోజున తిరుపతి నగర ప్రజలు ఒక అవమానంగా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో
ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రచారంలో కూడా ముందుంది. అదేవిధంగా ప్రజలను ఆకట్టుకోవడంలో కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి నాయకులంతా కూడా ఎంతో శ్రమించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ వైపు ఓటు వేయడానికి వాళ్ళందరినీ కూడా సంసిద్ధం చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా అందరూ కూడా సంసిద్ధులైనారు అని మరి చూస్తూనే ఉన్నారు. ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు. ఆ దౌర్జన్యాలు, కుళ్ళులు, కుతంత్రాలు, ఈ అప్రతిష్ట పరిపాలన, ఈ అనుభవం లేని పరిపాలన వీళ్ళకి బుద్ధి చెప్పాలి. కోర్టులే వీళ్ళకి సంకెళ్ళు వేయాలి తప్ప వీళ్ళని ఎవరు అడ్డుకునే వాళ్ళు కానీ ఆదుకునే వాళ్ళు ఉన్నారే కానీ వాళ్ళకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు కూడా, అడ్డుకట్ట వేసేవాళ్ళు కూడా ఎవరు లేరని నేను మీడియా సోదరులతో ప్రస్తావిస్తున్నాను. మరొక్కసారి మన తెలుగుదేశం ఈ వేలాది మంది ఉన్నటువంటి ఈ తిరుపతి నగరంలో ధర్మంగా యుద్ధము జరగాలని చాలామంది తెలుగుదేశం పార్టీకి వచ్చి ఓట్లేసినటువంటి తిరుపతి నగర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ఇసుక అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ గ్రామ శివార్లో 7 ట్రాక్టర్లను సీజ్ చేశారు. కేసు విచారణలో ఉంది. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తమకు ఏమీ కాకూడదని ఆకాంక్షిస్తూ ఆలయాలకు వెళుతున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కాల్వతండా వాసులు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దుర్గాదేవి ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాథోడ్ రమేష్, సుమన్, ఎంపీటీసీ బాబురావు, ఉప సర్పంచ్ హేమాజీ, సర్పంచ్ రవి, ఆలయ కమిటీ సభ్యులు చరణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భూ కబ్జా ఆరోపణలను నిరూపించాలంటూ సంజయ్కి జనగామ ఎమ్మెల్యే సవాల్. అలా చేస్తే అంబేద్కర్ విగ్రహం వద్ద నేలకు ముక్కు రాస్తానన్న టీఆర్ఎస్ నేత. కూల్చివేతలు, సంస్థల నిలిపివేతలపైనే ఏపీ ప్రభుత్వం దృష్టి. ప్రజారోగ్యానికి నిధులు కేటాయించడం లేదన్న టీడీపీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు. భువనగిరిలో రక్తదాన శిబిరం. కోవిడ్ పీడితులను ఆదుకునేందుకు నిర్వహించిన రెడ్ క్రాస్ సొసైటీ, పోలీసు శాఖ. తమ పార్టీని భూస్థాపితం చేసే శక్తి ఎవరికి లేదన్న టీడీపీ నేత రమణారెడ్డి. వైసీపీ ఇంకా అడ్డదారిలోనే ముందుకు సాగుతోందని ఆరోపణ. వీక్షకులకు చిన్న గమనిక, మాస్కులు ధరించండి,
కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాన్ని ఇతరులను కూడా కాపాడండి. నమస్తే. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.